ప్లాట్స్ టైం. నమస్తే, నేను మీ రవిప్రకాష్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కొన్ని విచిత్రమైన పరిణామాలండి. ఇప్పుడు మనకి రాబోయే కాలంలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కనెక్టివిటీ క్రియేట్ అవబోతుంది హైదరాబాద్లో. మెట్రో కావచ్చు, అలాగే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు. సో పొలిటికల్గా ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఎలా అంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ప్రైమ్ మినిస్టర్ని కలవటం జరుగుతుంది. సో ఇక్కడ ప్రచారం ఏం జరుగుతుంది, ఇది కాంగ్రెస్ బీజేపీకి ఇద్దరికి అనుకూలంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఇంకేదో జరగబోతుందని. బట్ రియల్ ఫ్యాక్ట్ అండి, దీనివల్ల రియల్ ఎస్టేట్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నా ఇంటెన్షన్ పాలిటిక్స్ కాదు, రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇష్యూ అని చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ని ఎందుకు కలుస్తున్నారంటే, మనకు మెట్రో కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, రీజనల్ రింగ్ రోడ్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, అలాగే ఎక్స్ప్రెస్ వేస్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి మేడ్చల్ హైవేకి, అలాగే షామీర్పేట్ హైవేకి కూడా ఎక్స్ప్రెస్ వేస్ సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసింది. వీటికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. సో ఆ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే ఈ మెగా ప్రాజెక్ట్స్ ముందుకెళ్తాయి. ఈ విషయాల గురించి, ఇలాంటి 4-5 థింగ్స్ గురించి రెగ్యులర్గా మన గవర్నమెంట్ సీఎంఓ టీం ప్రైమ్ మినిస్టర్తో మీటింగ్స్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది రిలేటెడ్ టు పాలిటిక్స్ కాదు. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అండ్ రియల్టర్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకుని దీన్ని పాజిటివ్గా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ.